పలసలో అంతరాష్ట్ర బైక్ దొంగ అరెస్టు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులకు భారీ విజయం లభించింది. పలాస మండలం పెదంచెలకు చెందిన నాతిమిరి రఘునాథన్ అనే అంతరాష్ట్ర బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ పోలీస్ స్టేషన్లో దొంగలించబడిన బండితో నాతమిరి రఘునాథన్ తండ్రి రామచంద్ర ప్రధాన్ అని 31 సంవత్సరాలు ఇతను ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పెదంచెల గ్రామము. అతను పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా ఆ బండితో పాటు ఈ కాశీబుగ్గ దొరికిన బండితో పాటు ఇంకొక 12 బళ్ళు కూడా దొంగతనం చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఆ బళ్ళు కూడా వాళ్ళ చేరులో నుంచి రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొత్తం 13 మోటార్ సైకిల్స్, అందులో కాస్ట్లీ వెహికల్స్ అన్నీ రీసెంట్ రిజిస్ట్రేషన్స్, ఎక్కువగా 7 బుల్లెట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ గ్లామర్ బళ్ళు, ఒక స్కూటీ, మొత్తం 13 బళ్ళు అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇంకా 2023 ముందు కూడా ఒక 10 బళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా చేసినట్టు ఒప్పుకున్నాడు. బట్ అది కోర్టు కేసులో మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత వాటిని రికవర్ చేయడం అనేది ఉంటుందండి. నేను ప్రీవియస్గా వైజాగ్, తర్వాత విజయనగరము, మొత్తము 14 కేసులలో 18 కేసుల్లో ముద్దాయి జైలు నుంచి November 9, 29 తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 8/1/26లో జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ 13 బళ్ళు దొంగతనం చేసి, సో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినందుకు ఎస్పీ గారు, సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, పిసిఎస్ టీము, సిఐ, ఎస్ఐలు ఇద్దరు, అలాగే మందస ఎస్ఐ, ఇక్కడ సునీల్, నర్సింహ్ ఎస్ఐలు, అలాగే సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఆయన కంగ్రాట్ చేసి రివార్డులు అనేది రేపు ఇస్తామన్నాను అన్నారు. ఈ కేసులో దగ్గరగా మానిటర్ చేయడానికి కాశీబుగ్గ ఎస్పీఓ గారికి అందరికీ కూడా సారు థ్యాంక్స్ చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా సోదకుల రివార్డ్స్ అనేది ఎస్పీ గారు, మహేశ్వర్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. క్యాస్ట్ కాపు బై క్యాస్ట్. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ వీళ్ళు కొద్దిగా అంతకుముందు ఆబుదాబీలో పనిచేశారు నంబర్గాను, అలాగే బెంగాల్లో కూడా పనిచేశారు. వచ్చేసిన తర్వాత పరవాడలో ఫార్మాస్యూటికల్ వాటిలో ప్లంబర్గా పనిచేస్తూ అక్కడి నుంచి దొంగతనం, 2 వీలర్స్ దొంగతనం అనేది మొదలుపెట్టారు. 2022 నుంచి స్టార్ట్ చేశారు.